పొటాటో అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి పొటాటోతో చేసిన ఏ వంటకమైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఇక పెద్దవాళ్లు కూడా పొటాటో సలాడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి రకరకాల వంటకాలతో దీన్ని రోజూ తింటూనే ఉంటారు. ఇలా బంగాళదుంపని రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదా కాదా? నీరు మరియు కార్బోహైడ్రేట్లను పుష్కలంగా కలిగిన బంగాళదుంపలు రుచికరమైన వంటకాలకు పనికి వస్తాయి. ఉడకబెట్టిన రూపంలో సేవించడం ఉత్తమం. తక్కువ కార్బున్న ఆహారాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న కారణంగా బంగాళదుంప యొక్క ప్రజాదరణ గణనీయంగా పడిపోయింది. కానీ అది మనకు అందించే విటమిన్లు, ఖనిజాలు, ఫైటోకెమికల్స్ మరియు పీచు పదార్థాలు వ్యాధులను మన నుండి దూరం చేస్తాయి. అంతేకాక మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనకు చేకూరుస్తుంది. బంగాళదుంపలో గంజితో కూడిన పిండి పదార్థం ఉండటం వల్ల దీనిలో కార్బోహైడ్రేట్లు అధిక మొత్తంలో ఉంటాయి. బంగాళదుంపల్లో కేవలం 110 క్యాలరీలు మాత్రమే ఉంటాయి మరియు కొవ్వులు, సోడియం మరియు కొలెస్ట్రాల్ ఉండవు. తాజా బంగాళదుంపల్లో నీటి శాతం 80% ఉంటుంది. శరీరానికి శక్తిని అందించే ఉత్తమ వనరులలో ఇది ఒకటి. బంగాళదుంపలో స్టార్చ్తో పాటుగా ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాక కెరటోనాయిడ్లు, ల్యూటిన్ మరియు జియాజాంతిన్ వంటివి పిగ్మెంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. బంగాళదుంప యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీల చర్యల గురించి తెలుసుకోవడం కోసం అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఇన్ వివో అధ్యయనాలు సిగరెట్ పొగ కారణంగా ఏర్పడిన ఊపిరితిత్తుల వాపు బంగాళదుంపల సారాలు సమర్థవంతంగా తగ్గించగలవని సూచించాయి. బంగాళదుంపలలో మెగ్నీషియం, ఐరన్, జింక్ మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. అవి ఎముకల ఆరోగ్యం మరియు ఎముకలకు బలాన్ని చేకూర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే బంగాళదుంపలలో విటమిన్లు, పాలిఫెనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక గుండె జబ్బులు, మధుమేహం వంటి ఫ్రీ రాడికల్స్ వలన ఏర్పడే రుగ్మతలను తగ్గించడంలో సహాయపడతాయి. బంగాళదుంపలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముక ఆరోగ్యానికి బాధ్యత వహిస్తున్న అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. కాబట్టి బంగాళదుంప ఎముకల బలానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొటాటోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐరన్, విటమిన్ సి, విటమిన్ B6లు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బంగాళదుంపల్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని తినటం కన్నా వాటిని ఉడకబెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని న్యూట్రిషన్లు చెబుతున్నారు. నూనెలో వేయించిన పొటాటోని తీసుకుంటే శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.